హే పద్మా టీచర్ ఎక్కడ? ఆ రూమ్లో ఉన్నారు మేడం. అక్కడ. థ్యాంక్ యూ. ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను. ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చావాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడో దోచుకుపోయాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్ళి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికీ 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేనొచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్కి సంబంధించిన జీపీఎస్ని ఆయుధాల ట్రక్లో పెట్టి ఈగిల్ని ట్రాప్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ని చంపి ఆ ఆయుధాల్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారి ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు, మీరు, అరుదు 2 బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా, పద్మ అని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు, కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే, అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. హాలీలు కాదు సిస్టర్. కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. నీ తాత అడగబోయిండాడు మచ్చా. కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్, కొండ మీద సామి పడని చూసుండా. ఆ సామన్ ఫ్రెండే మచ్చా, మనతో పబ్జి ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జి ఇంపాసిబుల్. మచ్చా, ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్. పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా.